బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉగ్రవాదానికి మద్దతిస్తూ దాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్పై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని, ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని మోడీ తెలిపారు. लूला उनसे मिले हैं, ये गर्मजोशी मुस्कुराहट పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తోందో స్పష్టమైన ఆధారాలతో భారత్ 10 ఏళ్లుగా చూపిస్తోందన్నారు మోడీ. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు తెలిపారు. ఉగ్రవాదానికి మద్దతిస్తూ దాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్పై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని, రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని మోడీ వెల్లడించారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తోందో స్పష్టమైన ఆధారాలతో భారత్ 10 ఏళ్లుగా చూపిస్తోందన్నారు మోడీ. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు తెలిపారు.